మన దేశంలో పౌర సైనిక అవసరాలకు విమానాలు చాలా అవసరం. దశాబ్ద కాలంలో 2000 ఫ్లైట్స్ కావాల్సి ఉంది. సివిల్ ఏవియేషన్ సెక్టార్ ఆ స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. దేశ భద్రత కోసం వందలాది యుద్ధ విమానాలు కావాలి. వీటి కోసం మనం అమెరికా, ఫ్రాన్స్ కంపెనీలపై ఆధారపడుతున్నాం. భారత్లో వాటిని తయారు చేయలేమా? భారత రక్షణ రంగంలో సరికొత్త శకం ఆరంభం కాబోతోంది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు లైన్ క్లియర్ అయింది. భారత అమ్ముల పొదిలోకి మరో 114 రాఫెల్ అత్యాధునిక యుద్ధ విమానాలు చేరనున్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఈ భారీ డీల్కు పచ్చజెండా ఊపింది. సుమారు 3,25,000 కోట్ల విలువైన ఈ ఒప్పందం భారత వాయుసేన సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడమే కాకుండా రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియాకు పెద్దపీట వేయనుంది ఫ్రాన్స్ కంపెనీ రాఫెల్. వచ్చే 10 ఏళ్లలో భారత్కు 2000 ప్రయాణికుల విమానాలు అవసరం. మన దేశంలో పౌర విమానయాన రంగం విపరీతంగా అభివృద్ధి చెందుతోంది. వీటన్నింటినీ ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్ లేదా అమెరికా కంపెనీ బోయింగ్ నుంచో దిగుమతి చేసుకోవాల్సిందే తప్ప ఒక్క విమానాన్ని కూడా మనం తయారు చేయటం లేదు. వేలు లక్షల కోట్లు పెట్టి ఈ విమానాలను దిగుమతి చేసుకునే బదులు ఇక్కడే తయారు చేసుకుంటే బెటర్ అంటున్నారు విశ్లేషకులు. ఇలాంటి విమానాలను తయారు చేయాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పై భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. నిజానికి మన దేశంలో ఉండాల్సిన విమానాల్లో సగం కూడా లేవు. అందుకే ఇప్పుడు రాఫెల్ యుద్ధ విమానాలను దిగుమతి చేసుకుంటున్నాం. రాఫెల్ యుద్ధ విమానాలను స్పేర్ పార్ట్స్ సప్లై చేసే కంపెనీని అమెరికా కొనుగోలు చేసింది. అంటే ఈ దిగుమతుల వల్ల అమెరికాకు లబ్ధి చేకూరనుంది. చిన్న ప్యాసింజర్ విమానాలను తయారు చేసేందుకు కేంద్రం 12,511 కోట్లతో ప్రత్యేక కంపెనీ పెట్టాలని నిర్ణయించింది. విమానాల కంపెనీ పెట్టడం అంటే మిగతా కంపెనీల్లా తేలికగా పెట్టలేరు. ఇందులో భద్రత చాలా కీలకమైన అంశం. చాలా సెక్యూరిటీ స్పెసిఫికేషన్స్ పాటించాల్సి ఉంటుంది. అందుకే చైనా 2023లోనే C919 అనే కంపెనీ ప్రారంభించిన యూరప్, అమెరికా సేఫ్టీ అప్రూవల్స్ ఇవ్వలేదు. యూరోపియన్ అమెరికన్ స్టాండర్డ్స్ కు సరిపడకపోతే అలాంటి ఫ్లైట్స్ ను వేరే దేశాలు కొనుగోలు చేయవు. చైనాలో కొన్ని విమానాలు తయారు చేస్తున్న ఇంజన్లు మాత్రం బోయింగ్, ఎయిర్ బస్లవే ఉపయోగిస్తున్నారు. మార్కెట్ సైజ్ చూస్తుంటే భారత్ ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాల్సిందేనంటున్నారు నిపుణులు. బ్రెజిల్ కు చెందిన ఎంబ్రాయర్, అదానీ గ్రూప్ మధ్య ఫ్లైట్స్ తయారీకి ఒక ఒప్పందం కుదిరింది. నిజంగా ఇది శుభ పరిణామమే. ఇప్పటికైనా విమానాల తయారీ రంగాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తేనే మనం విమానాలు తయారు చేయగలం. లేకపోతే దిగుమతులపై ఆధారపడాల్సిందే. ఇకపై భారత్లోనే విమానాలను తయారు చేస్తామని ఇటీవలి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆయన సమక్షంలోనే అదానీ గ్రూప్, ఎంబ్రాయర్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. 80 నుండి 150 సీట్ల విమానాలను ఇక్కడే తయారు చేస్తామని రామ్మోహన్ చెప్పారు. మన దేశంలో రోజు 5 లక్షల మంది డొమెస్టిక్ విమానాల్లో ప్రయాణిస్తున్నారు. వారికి విమానాలు అనుకూలం. ఇక్కడే విమానాలు తయారు చేస్తే వేలాది ఉద్యోగాలు కూడా వస్తాయి.